మీలో చాలా మందికి యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి, ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? చాలా మందికి మనలో వాళ్ళకి తెలియదు. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి, ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి, ఎలా వర్క్ అవుతుంది, ఏదేది యాక్టివ్ ఇన్కమ్ అంటారు, ఏదేది ప్యాసివ్ ఇన్కమ్ అంటారు, ఇవన్నీ మీరైతే తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో ఎక్కడైతే స్కిప్ అయితే చేయకండి. మధ్యలో నేనైతే టిప్స్ అయితే ఇస్తాను. అది కానీ మిస్ అయితే మీకైతే తెలీదు. నేను మీ బెంగళూరులో చిత్రోడ్ని. లెట్స్ గో ఫర్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బెంగళూరులో చిత్రోడ్ని. చాలా మందికి అన్నీ ఓకే, యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటి, ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏమిటో తెలీదు. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటో సింపుల్గా నేనైతే చెప్తానండి. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏం లేదు, మనం పని చేస్తే వచ్చే డబ్బులు. ప్యాసివ్ ఇన్కమ్ కూడా మనం పని చేస్తే వస్తుంది. యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం ఎన్ని రోజులు బతికున్న రోజులు పని చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ శాలరీ అనుకోండి, మనం వర్క్ చేస్తూ ఉంటాం. నెలకి 30 రోజులు ఏమో ఉంటుంది, మనం వెళ్తాం, డైలీ వెళ్తాం. అది యాక్టివ్ ఇన్కమ్. మనకి మంత్లీ వన్స్ అయితే పేమెంట్ అయితే వస్తుంది. ఇది మనం చేసిన అన్ని రోజులు మనకైతే వస్తుంది. అదే ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటో, ఇది రివర్స్. ఇది పని చేస్తాం, బట్ మనము బతుకున్నంత కాలం చేయము. దానికి ఎగ్జాంపుల్స్ నేనైతే చెప్తాను. యాక్టివ్ ఇన్కమ్ అయితే శాలరీస్, వేజెస్, డైలీ వేజెస్, కూలీలు ఉంటారు కదా, వీళ్ళకి పోతేనే పూట, ఆ రోజు పూట అయితే గడుస్తుంది. కానీ ప్యాసివ్ ఇన్కమ్ కూడా అలానే, బట్ అది కొంచెం డిఫరెంట్. యాక్టివ్ ఇన్కమ్ కింద మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ శాలరీస్, ఇలాంటి కూలీస్, ఇలా వేజెస్, వర్కర్స్, ఇలాంటివి అన్నీ మనకైతే యాక్టివ్ ఇన్కమ్ కింద అయితే వస్తుంది. ప్యాసివ్ ఇన్కమ్ ప్రతి ఒక్కరు ఎంప్లాయీ, వర్క్ చేసే వాళ్ళు ఈ శాలరీనే ఇప్పుడు రేపు ఏదైనా మనకి ఏదైనా జాబ్ పోతే కానీ సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయితే మనమైతే క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో శాలరీలో ఒక్క శాలరీతోనే మనమైతే డిపెండ్ అయితే ఉండకూడదు. సెకండరీ సోర్స్ ఆఫ్ అయితే మీరైతే ఇన్కమ్ అయితే జనరేట్ అయితే చేయాలి, స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయని వాళ్ళు అంటే స్టార్ట్ చేయండి. ఎగ్జాంపుల్ నేనే. ఇప్పుడు నేను శాలరీ అయితే తీసుకుంటున్నా, బట్ నాకేదో ఇంకేదో చేయాలి, సెకండరీ ప్యాసివ్ ఇన్కమ్ ఏదైనా చేసుకోవాలి, ఎన్ని కాలం నేనైతే శాలరీ చేసుకోవాలని నేనైతే డిసైడ్ అయ్యి నేనైతే ఈ యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం అయిందండి. యూట్యూబ్ ఛానల్లో నేనైతే ఏదేదో కంటెంట్ అయితే పెట్టలేదు. నాకు నచ్చింది ఫైనాన్షియల్ రిలేటెడ్, నేను తెలుసుకున్నది, నేను లేట్గా రియలైజేషన్ మాత్రమే నేనైతే పెడుతున్నా. సో అది క్రియేట్ చేస్తా. ఎందుకంటే ప్యాసివ్ ఇన్కమ్ ఎలా వర్క్ అవుతుందంటే, మనం కొన్ని రోజులు వర్క్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ యూట్యూబే తీసుకోండి. నేను ఒకసారి పోస్ట్ అయితే పెడతాను వీడియో. నేను నా ఛానల్ ఉండేంత వరకు ఏం డిలీట్ అవ్వకుండా ఉంటే, అది ఛానల్లో ఎంతమంది జనాలు ఎన్ని ఇయర్స్ అయినా కూడా చూస్తారో, దానివల్ల నాకు ఇప్పుడు కానీ నా ఛానల్ కానీ మానిటైజేషన్ అయితే మాత్రం నాకైతే ఇన్కమ్ అయితే వస్తుంది. ఇది అదే మనం శాలరీ అయితే మనము ఒక్కసారి చేస్తూనే ఉంటేనే కదా మనకైతే వస్తుంది. ప్యాసివ్ ఇన్కమ్ అలా కాదు కదా, ఒక్కసారి చేసి వదిలేస్తే కరెక్ట్గా ఆ పనికి తగినట్టు అమౌంట్ అయితే వస్తుంది. ఇంకొకటి, ఎలా క్రియేట్ చేసుకోవాలి ప్యాసివ్ ఇన్కమ్ అంటే సెకండరీ సోర్స్. ఇది యూట్యూబ్ క్రియేట్ చేయడం, కొంతమంది నేను కంటెంట్ చేయగలను, కొంత నవ్వించగలను, నేను జనాలకి కొత్త కంటెంట్ ఇవ్వగలను, ఇలాంటివి ఏదైనా ఉంటే మీరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయింది. లేదు కామెడీ వీడియో చేస్తాను నేనైతే, షార్ట్స్ పెట్టండి. ఇన్స్టాగ్రామ్లో కూడా మీరైతే ఇది స్టోరీలు పెట్టండి. అలా అయితే బ్లాగింగ్ చేయండి. ఇలా అయితే యూట్యూబ్ స్టార్ట్ చేయండి. యూట్యూబ్ నాట్ ఓన్లీ యూట్యూబ్, కొంతమంది బ్లాగింగ్ రాయొచ్చు, కొంతమంది టీచింగ్ చేయొచ్చు, కొంతమంది ట్యూషన్స్ కండక్ట్ చేయొచ్చు. ఇలా ప్యాసివ్ ఇన్కమ్ సెకండ్ ఏదో ఒకటి ఇది వచ్చింది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మీరు యూట్యూబ్లో ఏమో సక్సెస్ అయిపోయినారా, సక్సెస్ అయినట్టు చెప్తున్నారా అనుకుని. బట్ నేను ఇంకా సక్సెస్ కాలేదు. నేనైతే స్టార్ట్ చేశాను, బట్ నాలాగా కొంతమంది స్టార్ట్ కూడా చేయలేదు కదా, ఆ నెగిటివ్ కమెంట్ పెట్టేవాళ్ళు. సో నేను నెగిటివ్ గురించి మీరు ఏమన్నా చెప్పుకోండి, నేను ఐ డోంట్ కేర్ అంతే. వాళ్ళందరికీ చెప్పేది ఒకే మాట, ఐ డోంట్ కేర్. నా పని నేను చేసుకుంటా వెళ్తా. మీరు చాలా మంది కొంతమంది ఏదో సోది చెప్తున్నాడు, ఇది చెప్తున్నాడు అని ఇప్పుడు మీరు సోది అనుకుంటే సోది అనుకోండి, అది నా ఇష్టం, అది మీ ఇష్టం, మీ ఒపీనియన్. నేను చెప్పాల్సింది, నేను జనాలకి చెప్పింది, నా వల్ల ఒక 2-3 మెంబర్స్ చూసినా కూడా ఐఎమ్ హ్యాపీ. మీరు ఏదో సోది చెప్తారు, అది ఐ డోంట్ కేర్ బ్రో. మీరు ఏమన్నా అనుకోండి, ఓకేనా? సో నేను ఏదో కంటెంట్ రాక్ చేయడానికి. ఇంకొకటి, వ్లాగింగ్ చేయొచ్చు అని చెప్పాను కదా. ఇంకొకటి, హౌస్ రెంట్.
హౌస్ రెంట్ కూడా మీరైతే ఇల్లు ఉంటే మీరు ఒక 3-4 అవర్స్ 3 ఫ్లోర్ ఇల్లు పెట్టుకుని పోర్షన్స్గా పార్టీషన్ 1 BHK 2 BHK అలా పెడితే కూడా వన్ టైం మనమైతే ఇన్వెస్ట్ చేస్తాము. దానివల్ల మనకి రెవెన్యూ అయితే మంత్లీ అయితే వస్తుంది. అలా కూడా చేయొచ్చు. కార్ ఉంటే కార్ని కూడా మనమైతే రెంటల్కి ఇవ్వచ్చు, ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ చేయొచ్చు. ఇలా చేస్తే మనకైతే వస్తుంది. ఇలా మనకి ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకునే దానికి ఇలా అయితే ఐడియాస్ అయితే ఉంటుంది. ఇదైతే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ. మనమైతే డైలీ అయితే పెట్టలేము, ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేస్తాం. అదైతే మనకి ఫ్యూచర్ అది ఎర్నింగ్ అవుతానే ఉంటుంది. మనము అది వీడియో ఉన్నంత వరకు, మనము రెంటల్గా ఉన్నంత వరకు మాత్రం వస్తూ ఉంటుంది. సో ఐ థింక్ ఇదైతే మీకు, ఐ హోప్ మీకైతే తెలిసింది అనుకుంటున్నా ఈ వీడియోలో ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటో. మోస్ట్లీ నా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి, తెలుసుకోవాలి. ఎందుకంటే ప్యాసివ్ ఇన్కమ్ అయితే సెకండరీ ఇన్కమ్ అయితే ఖచ్చితంగా అయితే క్రియేట్ అయితే చేసుకోవాలి. లేకపోతే మనకైతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇదైతే అవ్వడం కష్టం. ఓకేనా? ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందరకైతే తీసుకుని వస్తాను కూడా. మీరైతే నా ఛానల్కి ప్లీజ్ ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టండి. నేను మరెన్నో ఇంకొకటి ఏదైనా మీకు ఏదైనా కమెంట్ సిరీస్ ఏదైనా చేయాలంటే కూడా చెప్పండి, నేనైతే చేస్తాను. మీ ముందరకైతే మీకు ఏదైనా చేయాలంటే కమెంట్ రూపంలో కూడా చేయండి. మీరైతే ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ మెన్షన్ అయితే చేయండి కమెంట్ సెక్షన్లో. స్టార్ట్ చేయాలి ఏదైనా ఐడియా ఉంటే కూడా చెప్పండి. దాని గురించి అయితే మనం అయితే ఫర్దర్గా వీడియో అయితే చేస్తాను. నేను మీ బెంగళూరులో చిత్రోని. లెట్స్ సైన్ ఆఫ్. జై హింద్ అండి.